ఎమ్మెల్యేగా అనునిత్యం ప్రజల్లో మమేకమై కరోనాను సైతం లెక్క చేయక నగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబానిదేనని గళిజ వైసీపీ నేతలు నీలం బాలాజీ, ముద్ర నారాయణ, పొన్నాల చంద్రలు వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో వైకాపా నేతలు వెంకటేష్, దినేష్ రాయల్ తదితరులతో కలిసి వీరు మాట్లాడుతూ చిత్తూరు వాసి అయిన ఉమ్మడి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆయన చేసే కాంట్రాక్ట్ వ్యాపారాలను వెతుక్కుంటూ వెళ్ళిపోతాడే గాని నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను నట్టేట ముంచేస్తాడని అన్నారు. రాష్ట్రంలో ఎత్తుకుంటే కూడా సామాజిక న్యాయం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అని చెప్పి గుర్తు పెట్టుకోవాలని కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులుగా పనిచేసేటువంటి సుగుణమ్మ కానీ, అదేవిధంగా చిత్తూరులో శాసనసభ్యులుగా పనిచేసేటువంటి మరి ఆరణి శ్రీనివాసులు కానీ వారు ఉన్నటువంటి 5 ఏళ్ల కాల పరిమితిలో బలిజలకు ఎంతవరకు న్యాయం చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాను. గతంలో ఒక ఉదాహరణ చెప్తాను. గతంలో నేను గత 35 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి పనిచేసే మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు పదవి రాకపోవడానికి కారణం కూడా సుగుణమ్మ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం. అంటే బలిజలో నాయకులుగా ఉన్నటువంటి మాట్లాడేవాళ్ళు పైన ఒకటి మాట్లాడడం, లోపల ఒకటి వాళ్ళ చేతల్లో చూపిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ తిరుపతి ప్రజానీకం మరి గుర్తు చేసుకోవాలి ఒకసారి. మరి గతంలో పనిచేసేటువంటి శాసనసభ్యులు కానీ, ఈనాడు పనిచేస్తున్నటువంటి శాసనసభ్యులు కానీ ఏ విధంగా పనిచేస్తున్నారో, ఏ విధంగా సామాజిక న్యాయం చేస్తున్నారో ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ 5 లక్షల రూపాయలు డబ్బు ఇచ్చి ఆ కాంపౌండ్ని రెడీ చేసి ఇచ్చింది ఎవరు అంటూ ఒక బల్లోళ్ళు ముందుకు రాలా. పెద్ద పెద్ద బల్లోళ్ళు ఇక్కడ తిరుపతిలో ఉన్నారు. ₹1 వాళ్ళు ఇచ్చేదానికి మనసు లేదు. చిన్న కులం అట్టాటి వాళ్ళురా ప్రతి ఒక్కడు భవనానికి ₹10 ఇచ్చి వాళ్ళు ల్యాండ్లు కొని కడతా ఉన్నారు. దీన్ని దయచేసి ఆయన బీజేపీ ఇంతకుముందు ఆయన తిరుపతి ఎంపీగా ఉన్నాడు, రెండోది గూడూరు ఎమ్మెల్యేగా ఉన్నాడు. తిరుపతికి ఆయన ఏం చేశాడో అది ఆయన చెప్పాలా. ఆయన ఏమంటో కులంలో వచ్చి ఆయన మాట్లాడేదానికి ఇది ఉండదు. నువ్వు కులానికి ఏదైనా బల్జు కులానికి ఏదైనా చేస్తుంటో ఈరోజు బీజేపీ సెకండ్ పార్టీలు మారి మీరు టికెట్లు తీసుకుంటా ఉంటో ఇద్దరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే. మీకు తెలుగుదేశం వాళ్ళు ఎందుకు మీకు ఓట్లేస్తారు? తిరుపతి ప్రజలరా ఓట్లేసేదానికి ఛాన్సే ఉన్నారు. ఒక ఆయన చిత్తూరు ఆయన, ఒక ఆయన తమిళనాడు ఆయన. ఇంతకుముందు ఏదో వేసినారు. దయచేసి వీళ్ళు మాట్లాడేదానికి గౌరవం ఉండదనేసి తిరుపతి ప్రజలు అన్ని ఊర్ల టైపులే కదా, అన్ని ఆలోచిస్తారు.